పగలు ప్రాణాలను కాపాడే ఆసుపత్రి, రాత్రి మాత్రం మనిషి ఊహకు అందని భయానక రహస్యాలకు నిలయం. అవును, తెల్లకోటు వేసుకుని రోగులకు సేవలు చేసిన ఒక వ్యక్తి ఇంటి తలుపులు మూసుకున్నాక ఏం చేసేవాడో తెలిసి దర్యాప్తు అధికారులే ఉలిక్కిపడ్డారు. మానవ అవయవాలను సేకరించడం, ఇంట్లో దాచిపెట్టడం, వాటిపై వింత ప్రయోగాలు చేయడం, చివరకు వాటిలో కొన్నింటిని తానే తిన్నానని విచారణలో చెప్పడం. ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ ఈ కేసు భయంకరమైన మలుపులు తిరిగింది. హారర్ సినిమాలు కూడా తలవంచేలా ఉన్న ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు రోగులను తరలించే ఓ సాధారణ ఆసుపత్రి ఉద్యోగి ఇంత భయానకమైన చీకటి జీవితాన్ని ఎలా గడిపాడు? అతని ఇంట్లో పోలీసులు చూసిందేంటి? ప్రపంచం మొత్తాన్ని షాక్కు గురి చేస్తున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది? లెట్ us వాచ్. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లోని ఓ ఆసుపత్రిలో 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తి పేషెంట్ ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తున్నాడు. డాక్టర్లు చెప్పిన వార్డులకు రోగులను తీసుకెళ్లడం, స్ట్రెచర్లు నెట్టడం, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందికి సహకరించడం అతని రోజువారీ పని. సహోద్యోగులకు అతడు చాలా సాధారణ వ్యక్తిలాగే కనిపించేవాడు. ఎప్పటిలాగే డ్యూటీకి రావడం, పని ముగించుకుని ఇంటికెళ్ళిపోవడం, అంతకు మించి ఎవరూ పెద్దగా అనుమానించలేదు. కానీ ఆ సాధారణ ముఖం వెనుక ఓ భయంకరమైన రహస్యం దాగి ఉందని ఎవ్వరికీ తెలియదో. కొంతకాలంగా అతడి ప్రవర్తనపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానవ శరీర నిర్మాణంపై అతనికి అసాధారణమైన ఆసక్తి ఉందని తెలిసిన వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఎముకలు, పుర్రెలు, శరీర భాగాల గురించి తరచూ మాట్లాడేవాడని సమాచారం. అయితే అది కేవలం చదువుపై ఆసక్తి అనుకుని చాలామంది పట్టించుకోలేదు. కానీ దర్యాప్తు సంస్థలకు అందిన ఒక కీలక సమాచారం మొత్తం కేసును తలకిందులు చేసింది. అధికారులు అతడిపై నిఘా పెట్టారు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, డ్యూటీ తర్వాత ఏం చేస్తున్నాడు అనే అంశాలపై నిశ్చితంగా గమనించారు. అనుమానాలు బలపడడంతో అతడి ఇంటిపై సోదాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 17న అధికారులు అతడిని అదుపులో తీసుకుని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆ సోదాల్లో బయటపడిన దృశ్యాలు దర్యాప్తు అధికారులను సైతం షాక్కి గురిచేశాయి. అయితే ఈ అరెస్టు విషయం జూన్ 23న బయటకు రావడంతో ప్రపంచ మీడియా ఒక్కసారిగా ఈ కేసుపై దృష్టి సారించింది. ఇంట్లో ఒక్కో అల్మారాలను తెరిచే కొద్దీ షాక్లు పెరుగుతూ వెళ్లాయి. మానవ అవశేషాలుగా అనుమానిస్తున్న పలు భాగాలు, పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరంలోని వివిధ భాగాలు, ప్రత్యేకంగా భద్రపరిచిన సంచులు, సూట్ కేసుల్లో దాచిన అవశేషాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడసాగాయి. సోదాలు కొనసాగుతున్న కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఓ చోట మానవ తలను పోలిన భాగం, మరోచోట ముఖ చర్మాన్ని పోలిన కణజాలం, ఇంకో చోట కాలు భాగం, చెయ్యి ఎముకలు, మెదడు కణజాలంలా కనిపించిన పదార్థం, పలు పుర్రెలు, వివిధ పరిణామాల ఎముకలు, ఇలా అధికారులు అనుమానించిన అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఒక గాజు సీసాలో భద్రపరిచిన గుండెను కూడా గుర్తించారు. అది నిజంగా మానవ గుండెనా లేదా జంతువుదా అనే విషయం ఫోరెన్సిక్స్ పరీక్షల తర్వాతే తేలుతుందని అధికారులు ప్రకటించారు. మొదట నేరాన్ని పూర్తిగా ఖండించిన నిందితుడు అధికారులు సేకరించిన ఆధారాలను ఒక్కొక్కటిగా చూపించడంతో చివరకు మాట్లాడ ప్రారంభించాడు. విచారణలు చెప్పిన వివరాలు విన్న దర్యాప్తు బృందం సైతం ఆశ్చర్యపోయింది. మానవ శరీర నిర్మాణంపై తనకు అసాధారణమైన ఆకర్షణ ఉందని, అనాటమీ, పాథాలజీపై విపరీతమైన ఆసక్తి పెరిగిందని, అదే క్రమంగా మానవ అవయవాలను సేకరించే స్థాయికి తీసుకెళ్లిందని తెలిపాడు. అక్కడితో నేరం ఆగలేదు. కొన్ని మానవ శరీర భాగాలను తాను వేరు చేశానని, వాటిలో కొన్నింటిని తిన్నానని కూడా అంగీకరించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో కేసు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అతడు చెప్పిన ప్రతి విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. అందుకే ప్రతి అవశేషాన్ని, ప్రతి నమూనాను ఫోరెన్సిక్స్ పరీక్షలకు పంపించారు. అంతేకాకుండా హంగేరీలోని శ్మశాన వాటికలు మాత్రమే కాదు, పొరుగు దేశమైన స్లోవేకియాలోని కొన్ని సమాధులపై కూడా అతడి కదలికలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనాథ శవాల అవశేషాలను లక్ష్యంగా చేసుకున్నాడా, సమాధులను రహస్యంగా తెరిచి శరీర భాగాలను తీసుకెళ్లాడా అనే కోణాల్లో కూడా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ప్రతి అవయవం ఎవరిదో గుర్తించే పనిలో ఫోరెన్సిక్స్ బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం హంగేరీ దర్యాప్తు సంస్థలు కేసును అత్యంత ప్రాధాన్యంగా విచారిస్తున్నారు. ఫోరెన్సిక్స్ నివేదికలు వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకున్న ప్రతి అవశేషం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రాణాలను కాపాడే ఆసుపత్రి, అదే ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి. కానీ అతని పేరు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన అత్యంత విచిత్రమైన క్రిమినల్ కేసులో ఒకటిగా నిలిచిపోయింది. శరీర నిర్మాణంపై మొదలైన అసాధారణమైన ఆసక్తి క్రమంగా మానవ అవయవాల సేకరణగా మారడం, చివరకు ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన దర్యాప్తుకు దారితీయడం, ఈ మొత్తం ఘటన ఇప్పటికే ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. ఫోరెన్సిక్ నివేదికలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.